దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. నా ప్రియ సహోదర, సహోదరి, మనం ఈ లోకంలో జన్మించినప్పుడు మన తల్లిదండ్రులు ఏరి కోరి మనకి నామకరణం చేస్తారు. వాళ్ళు ఎంతో ఎక్కడెక్కడో వెతికి మనకి ఎంతో వాళ్ళకి ప్రియమైన విధంగా పిలుచుకోవడానికి మనం ఒక నామముతో మనం ఈ లోకంలో గుర్తింపబడతాం. తల్లిదండ్రులు ఒక నామకరణం, ఈ ప్రపంచమంతా మనం పిలవడానికి ఒక పేరు పెడతారు. చాలామంది ఆ పేరుతోటే లోకమంతా పిలువబడతారు. కానీ ఆ తల్లిదండ్రులు ఇంకా ప్రేమ కొద్దీ తమ ఇంటిలో పిలుచుకోవడానికి తమ కుమారుడికి, కుమార్తెకు మరొక ముద్దు పేరు పెట్టుకుంటారు. ఆ ముద్దు పేరు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరికీ కూడా అదే అలవాటైపోతుంది. కొంతసార్లు స్నేహితులకు, స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్కి కూడా అది అలవాటైపోతుంది. ఇది సర్వసాధారణంగా కుటుంబాల్లో జరిగేదే. కానీ చూడండి, మన స్నేహితుల మధ్యలో కూడా కొన్నిసార్లు ముద్దు పేరు పెట్టుకుంటూ ఉంటాం. ఆ స్నేహితులు వాళ్ళు కలిసినప్పుడు ఆ పేర్లతో వాళ్ళని పిలుచుకుంటూ ఉంటారు. కానీ ఇంకా మనము స్నేహితుల మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలోనే మనకున్న ముద్దు పేర్లతో పిలువబడతాం. కానీ ఇంకా కొన్నిసార్లు చూసినప్పుడు మనకున్న నేర్పరితనాన్ని బట్టి, మనకున్న లక్షణాలను బట్టి కూడా కొంతమంది మనల్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. చూడండి, వీళ్ళు బాగా పాడతారు, వీళ్ళు క్వైర్ మెంబర్స్ అని కదా. సంఘంలో, మన చర్చ్లో ఎవరైనా గురువులకు, దేవాలయంలో బాగా హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళని ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. ఇలా రకరకాలుగా మనలో కనపడుతున్న లక్షణాలను బట్టి మన కుటుంబ సభ్యులు మొదటగా, మన స్నేహితులు, మనకి చాలా దగ్గరమైన బంధుమిత్రులతో రకరకాల పేర్లతో మనం పిలువబడతాం. కానీ దేవుని సేవకులు కూడా కొంతమందిని ప్రత్యేక పేర్లతో కొంతమందిని పిలిచారంటే వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న ఆ లక్షణాన్ని గుర్తించగలిగారంటే, చూడండి, దేవుని సేవకులు ఎవరికైనా ఒక మంచి పేరు ఇచ్చారంటే తప్పకుండా ఆ లక్షణాన్ని వాళ్ళలో బాగా గమనించి ఉంటారు. ఆ లక్షణము వాళ్ళలో ఎక్కువసార్లు చూశారు కాబట్టే వాళ్ళకి ఆ పేరు పెట్టుంటారు. ప్రియులారా, ఈ రోజుల్లో మాత్రమే కాదు, ఆదిమ సంఘంలో కూడా ఇలాంటి కార్యాలు జరిగాయి. మన అపోస్తల కార్యంలో 4వ అధ్యాయము 32వ వచనం నుంచి మనం చదువుతున్నాం. సంఘంలో అందరు కలిసి ఒకే కుటుంబంలాగా రోజు వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని వింటూ, తమ దగ్గర ఉన్నది అందరూ పంచుకుంటూ ఒకే కుటుంబంగా అపోస్తులతో కలిసి వాళ్ళు జీవిస్తూ ఉన్నవారు. అందులో లేవీయుడైన సైప్రస్ దేశానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని అసలు పేరు యోహాను. కానీ అందరికీ అతని పేరు తెలిసింది మాత్రము బర్నబా, అంటే నబాసు యొక్క కుమారుడు అని అర్థం. అతడు అసలు పేరు యోహాను అయినప్పుడు ఎందుకు అపోస్తలులు పెట్టిన పేరు? దేవుని సేవకులు అతన్ని యోహాను అని పిలవకుండా బర్నబా అని పిలుస్తున్నారు. అంటే అతడి యొక్క నామానికి అర్థము ప్రోత్సాహపరచువాడు, ఉత్సాహపరచువాడు. ప్రియులారా, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులలో మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవడమే చాలా కష్టం. ఇక ఇతరులను ప్రోత్సహించడం అంటే అప్పుడప్పుడు జరుగుతుందేమో, కానీ ప్రోత్సాహపరిచేవాడు అని పేరే అతనికి వచ్చిందంటే ఎంతమందిని అతడు ప్రోత్సాహపరిచి ఉంటాడో. సంఘంలో, సమాజంలో, పరిచర్యలో ఎంతమందిని ఉత్సాహపరిచి ఉంటాడో.
ఆ ఉత్సాహపరచబడడం అపోస్తలులు కూడా అనుభవించారు కాబట్టి అతనికి ఆ పేరు పెట్టి అపోస్తలులు అతన్ని బర్నబా అని పిలుస్తున్నారు. ప్రియులారా, అపోస్తలుని ఎలా ఉత్సాహపరిచాడు? అపోస్తలులు అయితే ప్రార్థించగలరు, వాక్యాన్ని బోధించగలరు. కానీ వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టడము, ఆదిమ సంఘంలో ఉన్న వాళ్ళ అవసరము తీర్చడము, వాళ్ళ దగ్గర అయితే అంత ధనము లేదు కదా. కానీ చూడండి, ఎంతోమంది తమ స్థిర చర ఆస్తులను అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి అందరి కొరకు ఉపయోగించండి అని వాళ్ళను ఉత్సాహపరిచినట్లు ఈ బర్నబా అని పిలువబడే యోహాను కూడా తన పొలమును అమ్మి అది ఆ వచ్చిన పైకమును అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి ఆ పరిచర్యలో వాళ్ళను ఉత్సాహపరిచినట్లుగా మనం చదువుతున్నాం. ప్రియులారా, పొలములను అమ్మడం అంటే ఎంత పెద్ద పైకము వచ్చి ఉండొచ్చు. అది తన కొనుకు దాచిపెట్టకుండా ఆ పరిచర్య గొప్పగా జరగాలని, ఎవరికి ఏది తక్కువ కాకూడదని అపోస్తలుల పాట సంఘమును అంతా కూడా ఉత్సాహపరిచిన వాడే బర్నబా. అసలు పేరు యోహాను. అంతటితో ఆ ఉత్సాహపరిచే పరిచర్య ఆగిపోలేదు ప్రియులారా. చూడండి, సౌలు యేసుప్రభు యొక్క దర్శనాన్ని చూసిన తర్వాత, దమస్కులో నూతన జన్మ అనుభవం పొందిన తర్వాత, దమస్కులో అతడు యేసుప్రభుని గురించి బోధిస్తూ ఉన్నప్పుడు బర్నబా అతని గురించి వినిండవచ్చు. ఆ సౌలు ఇప్పుడు యెరూషలేమునకు వచ్చి దేవుని వాక్యాన్ని బోధించాలని, అపోస్తలు కలవాలని ఎదురు చూస్తున్నప్పుడు, ఆ సంగతి తెలిసినప్పుడు అపోస్తలు భయపడ్డారు. తమను కూడా రాచిరంపాన పెడతాడేమో, నిజంగా అతడు మారాడా అని వాళ్ళు నమ్మడానికి భయపడ్డారు. కానీ మన ఉత్సాహపరచువాడైన బర్నబా ఉన్నాడు కదా, అతడు సౌలు దగ్గరికి వెళ్ళి సౌలును తీసుకొని, అపోస్తలు తనకు తెలుసు కాబట్టి ధైర్యంగా వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఏ విధంగా సౌలు యేసుప్రభు యొక్క దర్శనాన్ని చూశాడో, ఎలా మారు మనసు పొందాడో, ఎలా దమస్కులో యేసుప్రభుని గురించి వాక్య పరిచర్య చేశాడో ధైర్యంగా అతడు అపోస్తలకు వివరించాడు. సౌలును అపోస్తలకు పరిచయం చేసి, ఇతడు మీ పరిచర్యలో ఏమాత్రము మీకు హాని కలిగించడని వాళ్ళని ప్రోత్సాహపరిచాడు. ఒకవైపు అపోస్తలను ప్రోత్సాహపరిచాడు, మరొక వైపు సౌలును కూడా, ప్రభువే నిన్ను ఎన్నుకుంటే ఇక ఎవరు నిన్ను ఆపగలరు, అపోస్తలులు నిన్ను ఆపరు అని సౌలును కూడా మొట్టమొదట ప్రోత్సాహపరిచినవాడు బర్నబాని. నా ప్రియ సహోదరా, అంతటితో ఆగలేదు. ఒకవైపు సౌలుతో గొప్పగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎన్నెన్నో స్థలాలకు తిరిగి మన అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఇప్పుడు సంఘ పరిచర్య చాలా గొప్పగా జరిగిపోయింది. బర్నబా, పౌలులు అని పిలువబడే వాళ్ళు ఇప్పుడు సౌలు బర్నబా అని పిలువబడుతున్నారు. కానీ ఏ మాత్రం కూడా బర్నబా తనను తక్కువగా చేస్తున్నారని నీరస పడిపోలేదు ప్రియులారా. అంతేకాదు, సౌలుతో పాటు ఇంకా ఎక్కువ మందిని పరిచర్యలోకి తీసుకురావాలని మార్కు అనే మరొక యువకుణ్ణి మనం దేవుని సేవలోనికి తీసుకొని వద్దాం అన్నప్పుడు సౌలుకి అతను నచ్చలేదు. ఇతడు మధ్యలోనే మనల్ని వదిలేసి వెళ్ళాడు, మరలా తీసుకుంటే మరలా మధ్యలో వదిలేసి వెళ్తాడేమో, అతడు వద్దు అన్నప్పుడు చూడండి ప్రియులారా, సౌలును ప్రోత్సహించిన బర్నబా మార్కును కూడా ప్రోత్సహిస్తున్నాడు. మార్కు కొరకు సౌలునన్నా వదులుకున్నాడు, కానీ ఎక్కడ మార్కు నీరస పడిపోతాడని అతన్ని తనతో పాటు తీసుకొని దేవుని పరిచర్యను ముందుకు కొనసాగించాడు. అపోస్తలులతో నిలబడ్డవాడు, సౌలుతో నిలబడ్డవాడు, చిన్నవాడైన మార్కుతో కూడా నిలబడ్డాడు. అంతేకాదు, ఈరోజు ప్రపంచమంతటా ఉన్న సంఘముతో అతడు నిలబడుతున్నాడు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చదువుతున్నాం. సౌలు ఏ విధంగా ఆ ఆదిమ సంఘాన్ని గద్దిస్తూ ఉన్నప్పుడు, పరిచర్యలో ఉన్న వారందరినీ కూడా, మార్గమును అనుసరిస్తున్న వారిని అందరినీ కూడా రాచిరంపాన పెడుతున్నప్పుడు, ఆది సంఘంలో ఉన్న వాళ్ళందరూ వివిధ ప్రాంతాలకు వాళ్ళు చెల్లా చెదురైపోయి సైప్రస్ ప్రాంతానికి, అంతియోక్య ప్రాంతానికి కూడా వాళ్ళంత దూరానికి కూడా వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, అంతియోక్యలో కూడా
గ్రీకులు అనబడే వాళ్ళు కూడా ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్నారు, వాళ్ళు కూడా విశ్వసిస్తున్నారు అని తెలిసినప్పుడు చూడండి, అపోస్తులు ఎవరిని ఎన్నుకున్నారు అక్కడికి పంపించడానికి? బర్నబాని ఎన్నుకున్నాడు. ఇతడైతే చక్కగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వారందరినీ కూడా ప్రోత్సహిస్తాడు, వారిని ఇంకా ప్రభు యొక్క విశ్వాసంలో బలపడమని వాళ్ళని ఉత్సాహపరుస్తాడని బర్నబాని ఎన్నుకొని అక్కడికి పంపించినప్పుడు అక్కడ జరుగుతున్నది అంతా బర్నబా చూసి సౌలు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి సౌలును కూడా అంతియోక్యకు తీసుకొని వచ్చి వాళ్ళిద్దరు కలిసి 1 సంవత్సరం పాటు అంతియోక్యలో దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఎంత గొప్ప కార్యం అక్కడ జరిగింది ప్రియులారా. అంతియోక్యలోనే మొట్టమొదటిగా యేసుప్రభు యొక్క మార్గాన్ని అనుసరిస్తున్న శిష్యులు క్రైస్తవులు అని పిలువబడ్డారు. నా ప్రియ సహోదర సహోదరి, ఎవరు నిన్ను ప్రోత్సహించాలని ఎదురు చూస్తున్నావేమో, ఎవరో నిన్ను ఉత్సాహపరచాలని ప్రోత్సహిస్తున్నావేమో, దేవుడు మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణాన్ని ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. కొంతమందిని అపోస్తలుగా, బోధకులుగా, పరిచారకులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, స్వస్థతను చేసేవాళ్ళుగా రకరకాల వరములను క్రీస్తు శరీరం అనే సంఘ అభివృద్ధికై దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరాన్ని అనుగ్రహించాడు. నీలో ఉన్న వరం ఏంటో కనుగొనగలిగావా? ఆ వరాన్ని ఇతరులకు నీకు ఎత్తి చూపించినప్పుడు దాన్ని మరింతగా బలపరుచుకోవడానికి ప్రయత్నించావా? ఈరోజు ఎవరైనా దేవుని సేవకులు లేదా దేవుని పరిచారంలో ఉన్న వాళ్ళు నీలో ఉన్న గొప్పతనాన్ని, దేవుడిచ్చిన వరాన్ని ఎత్తి చూపించినప్పుడు దాన్ని నువ్వు నిర్లక్ష్యపరిచి ఉంటే ఈరోజు మరలా ఆ యొక్క వరాన్ని మరొకసారి గుర్తు చేసుకొని దాన్ని అభివృద్ధి పరచుకొని క్రీస్తు శరీరం అనే సంఘాభివృద్ధికి పాటుపడడానికై ఆ వరము ద్వారా ఈ లోకంలో మనము దేవుని వాక్యానికి బోధించడానికి మనం కూడా పాత్రులంగా మనల్ని దేవుడు ఉపయోగించుకోవాలని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక ఉద్దేశంతో మీరు ఈ లోకంలోనికి పంపించారు ప్రభువా. నాయనా, లేవీడు అయినప్పటికీ కూడా తండ్రి తనను తాను తగ్గించుకొని తనకి ఉన్న పొలాన్ని అమ్మి మొట్టమొదటిగా అపోస్తులను బలపరిచాడు, సౌలును బలపరిచాడు, మార్కును బలపరిచాడు, సంఘాన్ని బలపరిచాడు. తనకు ఆ పేరు నిజంగా దాన్ని సార్థకం చేసుకున్నాడు ప్రభువా. మా అందరి జీవితంలో కూడా ఏదో ఒక వరాన్ని మీరు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. అది ఎత్తి చూపించినప్పుడు ప్రభువా దాన్ని ఇంకా బలపరుచుకొని ఎంతో మందికి నాయనా మార్గాన్ని అనుసరిస్తున్న వాళ్ళకి, సత్యమైన మార్గంలోనికి రావడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి మేము కూడా ప్రభువా నాయన వాళ్ళకు ఉదాహరణగా ఉండడానికి, వాళ్ళని బలపరచడానికి మా అందరి జీవితాల్లో ప్రభువా మా ప్రత్యేక పిలుపును, మాకు ఇచ్చిన వరాన్ని ఈరోజు మాకు నాయన దర్శనముల ద్వారా, దేవుని సేవకుల ద్వారా మేము వాక్యాన్ని చదువుతున్నప్పుడు మాకు చూపించమని, తద్వారా మీ సేవలో మమ్మల్ని అందరినీ కూడా వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, యోహాను అతని పేరని చాలా తక్కువ మందికి తెలుసు, కానీ బర్నబా అని ఉత్సాహపరిచేవాడు అని ఈరోజు కూడా అతన్ని అదే పేరుతో పిలుస్తున్నాం. ఎంత గొప్ప పరిచర్య కదా. అలాంటి కృప మనలో ఎవరికన్నా ఉంటే దాన్ని మరింత ముందుగా ఈరోజు దాన్ని ముందుకు తీసుకొని పోదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు ప్రభు మనతో ఉన్నారు.